హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హోండా వాళ్ళ నుంచి 2024 హోండా హెల్మెట్ పైన ఇప్పుడు అపెక్స్ ఎడిషన్ అనేది లాంచ్ అయింది. అది కూడా విఎక్స్ సివిటీ ఆటోమేటిక్ టాప్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. హోండా ఎలివేట్ అనేది మనకు సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ బి సెగ్మెంట్ ఎస్యూవీ కిందికి వస్తుంది విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజన్, 5 డోర్ కన్ఫిగరేషన్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ అనేది 2023 జరిగింది. ఇది ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ ఎడిషన్ 2024 లేటెస్ట్ మోడల్. ఈ అపెక్స్ ఎడిషన్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫెస్టివ్ సీజన్ అరైవ్ అయింది కాబట్టి హోండా వాళ్ళు ఎలివేట్ పైన అపెక్స్ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్కి మాత్రమే. ఇది బేస్డ్ ఆన్ మిడ్ స్పెక్ వి అండ్ విఎక్స్ ట్రిమ్ వేరియంట్స్ పైన అవైలబిలిటీగా ఉంటుంది. అపెక్స్ ఎడిషన్ అనేది బోత్ విత్ మాన్యువల్ అండ్ సివిటీ ఆటోమేటిక్. ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ యొక్క ధర గురించి మాట్లాడితే సో రెగ్యులర్ వి అండ్ విఎక్స్తో కంపేర్ చేస్తే 15,000 రూపాయల నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఎక్స్షోరూమ్. ఈ యాక్సెసరీస్ కోసం వి మాన్యువల్ బేస్ అయితే మనకు 12,86,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. వి సివిటీ ఆటోమేటిక్ అపెక్స్ ఎడిషన్ 13,86,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. విఎక్స్ మాన్యువల్ అయితే మీకు 14,25,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే విఎక్స్ సివిటీ ఇప్పుడు మీరు చూస్తుంది 15,25,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. ఇది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 18 లక్షల వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, బుకింగ్, టెస్ట్ డ్రైవ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన, మీరు ఎనీ టైం కాల్ చేసి అడగచ్చు. కలర్స్లో చూస్తే దీన్ని లూనార్ సిల్వర్ మెటాలిక్ కలర్ అంటారు. దీంతోపాటు వైట్, బ్రౌన్, బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఎలివేట్ అపెక్స్ ఎడిషన్లో. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ తీసుకొస్తారని మాట ఇచ్చినట్టుగానే నేను నా మాట మీద నిలబడుతున్నాను. ఇప్పుడు కూడా అపెక్స్ ఎడిషన్ లేటెస్ట్గా లాంచ్ అయింది. ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. మరి మీరు కూడా మీ మాట మీద నిలబడండి. కొత్త వియర్స్ అని విజిట్ చేసినప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రస్ట్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. ఎక్స్క్లూజివ్ రివ్యూస్ మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. డీటెయిల్ వాకరౌండ్, టెస్ట్ డ్రైవ్స్, పర్ఫార్మెన్స్, కంపారిజన్ రివ్యూస్. ఫ్రెండ్స్, అపెక్స్ ఎడిషన్లో మీకు హ్యాండ్ఫుల్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్లో చూస్తారు. హోండా లోగో, ఫ్రంట్లో మీకు ఆల్ఫా బోల్డ్ సిగ్నేచర్ గ్రిల్ విత్ క్రోమ్ అప్పర్ గ్రిల్ మోడలింగ్తో పాటు చూడొచ్చు. ఎయిర్ డ్యామ్ ఇంటెగా కూడా వర్క్ అవుతుంది గ్రిల్ అనేది. కంటిన్యూ హెడ్ లైట్స్ చూస్తే మనకు బోనెట్ దగ్గర ఆటో అండ్ ఫాలోమియం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్, సిగ్నేచర్ డిఆర్ఎల్. ఫ్రంట్లో మనకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ సరౌండింగ్స్. అపెక్స్ ఎడిషన్లో మనకు ఫ్రంట్ నుంచి పియానో బ్లాక్ ఇన్సెట్స్ ఆన్ ద ఫ్రంట్ బాటమ్ పార్ట్లో చూడొచ్చు. అలాగే సిల్వర్ యాక్సెంట్స్ అనేవి చూడొచ్చు. నంబర్ ప్లేట్ పొజిషనింగ్, టోయింగ్ హుక్, బాడీ కలర్ బంపర్స్, అప్రైట్ స్టాండ్స్ అనేది తీసుకొస్తుంది ఈ ఎస్యూవీకి మనకు బోనెట్ నుంచి చూడొచ్చు. విత్ డీప్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి ఏరో డిజైన్స్గా. ఫ్రంట్లో నార్మల్ క్వాలిటీ ఆఫ్ వైపర్స్ ఉన్నాయి, ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ లేవు. విఎక్స్ వేరియంట్లో సింగిల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్. ఇంకా హోండా హెల్మెట్ యొక్క డైమెన్షన్స్లో 4.3 మీటర్ లెంత్, 1.79 మీటర్ బ్రెత్, 1.65 మీటర్ హైట్, 2.65 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. 220 హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ సెగ్మెంట్లో. హెల్మెట్ 1200 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటే 1700 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. 5.2 మీటర్స్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది హెల్మెట్ది. ఫ్రంట్లో మనకు స్క్వేరిష్ వీల్ ఆర్చర్స్. ఇది విఎక్స్ వేరియంట్ కాబట్టి అపెక్స్ ఎడిషన్లో మనకు 17 ఇంచెస్ డ్యూయల్ డన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఇందులో వి వేరియంట్ తీసుకుంటే స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ అయి ఉంటాయి. 215, 55, 17 ఇంచెస్ బ్రిడ్స్టోన్ 2+ రేడియల్ టైర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్లో మనకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మనకు మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ ఫెండర్ పైన మనకు అపెక్స్ ఎడిషన్ యొక్క బ్యాచింగ్ ఎంబలం అనేది చూడొచ్చు ఎడిషన్ని గుర్తుపట్టడానికి. బాడీ కలర్ రూఫ్ టాప్, బాడీ కలర్ ఓఆర్విఎం, సిటీ లాంటి డిజైన్స్, మనకు ఎల్ఈడి బ్లింకర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ డ్యూయల్ టోన్ ఓఆర్విఎమ్స్ చూడొచ్చు. లేన్ క్యూబ్ కెమెరా అనేది ఓన్లీ ప్యాసింజర్ సైడ్కి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. బ్లాక్ స్లాష్ టేప్ ఆఫ్ బీ పిల్లర్, హ్యూజ్ గ్లాస్ ఏరియా, క్రోమ్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో పాటు నియర్ బై ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఫ్రంట్ డోర్స్కి ఆఫర్ చేస్తున్నారు. పియానో బ్లాక్ గార్నిష్ అండర్ డోర్స్ కనే చూడొచ్చు సైడ్స్ నుంచి. కంటిన్యూ క్లాడింగ్స్, వీల్ ఆర్చర్స్, రేర్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లో మాత్రమే డిస్క్ ఉంటుంది. రేర్ సస్పెన్షన్ మనకు ట్విస్ట్ విమ్ యాక్సిల్ మౌంటెడ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ చూడొచ్చు. అండర్ బాడీ నుంచి రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు అండర్ బాడీ నుంచి కనిపిస్తుంది. 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది ఎలివేట్ది.
ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎలివేట్ అపెక్స్ ఎడిషన్. ఎలివేట్ని ఆల్సో డబ్ల్యూఆర్వి అని పిలుస్తారు జపాన్లో. 2024 నుంచి సేల్కి వచ్చింది జపాన్లో. ఈ జనరేషన్ కోడ్ వచ్చేసి DG5 అంటారు. ఎలివేట్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియా రాజస్థాన్లోనే జరుగుతుంది. ఎలివేట్ యొక్క డిజైనర్ చావల్ ప్రోపై, అందరికా డిమాస్, నిర్మయ్, కౌశల్ అబ్బాయి నలుగురు కలిసి డిజైన్ చేశారు. ఎలివేట్ని రిలేటెడ్ టు హోండా సిటీ 7 జనరేషన్ అంటారు, ఎందుకంటే సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు, 1.5 లీటర్ ఐవీ పెట్రోల్ ఇంజన్ కాబట్టి. అకార్డింగ్ టు హోండా న్యూ ఎలివేట్ అనేది బ్యాక్రోనియం అని అంటారు. దీని అర్థం ఏంటంటే ఎంపవర్మెంట్, లిబరేషన్, ఎక్స్ప్లోరేషన్, వర్సిటాలిటీ, ఆస్పిరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎవల్యూషన్ అని అర్థం. ఎలివేట్ యొక్క డెవలప్మెంట్ అనేది హోండా R&D ఏషియన్ పసిఫిక్ థాయిలాండ్ అండర్ లార్జ్ ప్రాజెక్ట్ లీడర్గా డిజైన్ చేశారు. ఎలివేట్ యొక్క గ్లోబల్ స్మాల్ కార్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు అండర్ 7 జనరేషన్ సిటీతో. రండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. సెంటర్లో హోండా లోగో, టెయిల్ గేట్, కనెక్టెడ్ రిఫ్లెక్టర్, LED టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు మనకు. ఎల్ షేప్ ఆఫ్ DRLతో పాటు టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, స్టిల్ ఆన్ ద బల్బ్స్ ఉన్నాయి. స్ప్లిట్ డిజైన్ టెయిల్ ల్యాంప్స్, ఎలివేట్ బ్యాచింగ్, అపెక్స్ ఎడిషన్ ఎంబలం బ్యాచింగ్స్, బంపర్ రిఫ్లెక్టర్. రేర్లో కూడా మనకు పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ బాటమ్ పార్ట్ ఆఫ్ రేర్ బంపర్ విత్ సిల్వర్ యాక్సెన్స్తో పాటు చూడొచ్చు. రేర్ పార్కింగ్ సెన్సర్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, LED లైట్స్, రివర్స్ కెమెరా, కర్వీ రేర్ విండ్షీల్డ్ గ్లాస్ ఏరియా అనేది ఉంటుంది. VX వేరియంట్లో మనకు రేర్ వైపర్, వాషర్, డిఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ ట్రిమ్గా చూడొచ్చు విత్ బాడీ కలర్ షాక్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. సెమీ ఫంక్షనల్ సిల్వర్ గార్నిష్ రూఫ్ రేన్స్ కూడా ఉన్నాయి మనకు VX వేరియంట్ నుంచి. రండి ఫ్రెండ్స్, ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఎలివేట్ది ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ లేదు మనకు, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా. ఎలివేట్ యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడితే 458 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని చెప్తారు. 3 బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి మనకు ఈ బూట్లోను. వెరీ ప్రాక్టికల్. 64 days స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. హెలోజిన్ బూట్ ఓపెనింగ్ ల్యాంప్, హుక్స్, పార్సల్ ట్రే, బోత్ ద సైడ్స్ హుక్, స్టోరేజ్ స్పేస్, వార్నింగ్ ట్రయాంగులర్. దీని కింద మనకు స్పేర్ వీల్ 16 inches స్టీల్ వీల్ విత్ టూల్ అండ్ జాక్ అంతా కూడా మధ్యలో ప్లేస్మెంట్ అనేది చేసి నీట్లీగా చూడొచ్చు. వెరీ ప్రాక్టికల్ బూట్, 64 స్ప్లిట్ సీట్స్. ఇది ఓవరాల్గా బూట్కి. అండ్ పైన మనకి నీట్లీ ప్లాస్టిక్స్ ఇన్సులేషన్ బెటర్ అండ్ విచ్ లెవెల్స్ కోసం చేశారు. మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రైట్ సైడ్ టెయిల్గేట్కి ఐబీ టెక్ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. ఇది ఎక్స్టీరియర్ ఆఫ్ అపెక్స్ ఎడిషన్. అండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మనకు సేమ్ ఇంటీరియర్స్ కాకపోతే మనకు డిఫరెంట్ వైట్ అండ్ బ్లాక్ క్యాబిన్ థీమ్తో మనకు ప్రీమియం షాడో బీచ్ విత్ బ్లాక్ 2 tone కలర్స్ ఆఫ్ ఇంటీరియర్ చూడొచ్చు. వైట్ లెదర్ ట్రీట్మెంట్ ఆన్ ద డోర్స్ కూడా ఎక్స్టెన్షన్ అయింది. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ గ్లాస్ ఏరియా. ఆల్సో ఇప్పుడు డోర్స్ కూడా మనకు మల్టీ కలర్ ambient లైటింగ్ అపెక్స్ ఎడిషన్లో స్పెషల్గా ఎక్స్టెన్షన్ అనేది చూడొచ్చు. డీసెంట్ ప్లాస్టిక్స్, సిల్వర్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్, ట్విట్టర్, స్పీకర్, సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్, పవర్ విండో, పాకెట్ స్టోరేజ్ స్పేస్, బాటిల్ హోల్డర్, 4 స్పీకర్స్, 2 ట్విట్టర్స్ స్టాండర్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనకు న్యూ లెదరెడ్ అపాలిస్టీ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో. రండి ఒకసారి మనము న్యూ ఇంటీరియర్స్లో కంఫర్ట్ ఏమైనా డిఫరెన్స్ అయింది ఎలివేట్లో అనేది చెక్ చేద్దాం. గుడ్. అండ్ అయితే సపోర్ట్ ఉంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్లో మనకు కంపార్ట్మెంట్ కూడా చూడొచ్చు. మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్, అడిక్వేట్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. ఐవరీ ఫోల్డబుల్ హోల్డర్స్, ఐవరీ సాఫ్ట్ టచ్ రూఫ్ లైనింగ్, సింగిల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది మనకి ఈ కార్లో. LED రీడింగ్ ల్యాంప్స్, రేర్ ప్యాసింజర్స్కి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. ఆల్సో మనకు హెడ్ రెస్ట్ పిల్లో స్పెషల్గా అపెక్స్ ఎడిషన్లో విత్ అపెక్స్ ఎంబ్రాయిడింగ్తో పాటు చూడొచ్చు. సెంటర్ హెడ్ రెస్ట్ అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ 2 మిస్ అయ్యాయి. ఐసోఫిక్ చైల్స్ మౌంట్స్, 3-point సీట్ బెల్ట్, 3 passenger కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్కి. రేర్ ప్రాపర్ డెడికేటెడ్ AC వెంట్స్. కీ ఫీచర్స్లో మనకు 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ వచ్చేసి ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ ఇలా ఉంటుంది విత్ ambient లైటింగ్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ 2 కూడా మనకి ఇప్పటికీ ఎలివేట్లో అప్గ్రేడ్ అనేది అవ్వట్లేదు. ఇప్పటికి కూడాను 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ అప్గ్రేడ్ చేసి ఇంకా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, ఒకసారి ప్యాసింజర్స్ అనేది చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్ విత్ వైట్ అండ్ బ్లాక్ క్యాబిన్ థీమ్ అనేది చూడొచ్చు. కంటిన్యూ ambient లైటింగ్ అక్రాస్ ద క్యాబిన్గా రోల్ అవుతుంది. సేమ్ డిజైన్స్, ప్యాసింజర్ సైడ్ డోర్స్,
ఫ్రంట్ సీట్స్లో ఏంటంటే వెంటిలేషన్ ఫంక్షన్ అనేది రాదు, ఓన్లీ ZX టాప్ మోడల్లో మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏసీ వెన్ సిల్వర్ గార్నిష్ సరౌండింగ్స్, పియానో బ్లాక్ గార్నిష్, ambient లైటింగ్, సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, గ్లో బాక్స్ యూజ్ ఉంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ విత్ డీసెంట్ ప్లాస్టిక్స్తో పాటు. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడతాను. 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇంబోయిలైజర్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మోడ్స్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మిస్ అండ్ ఫీచర్స్ అడాస్ లైక్ టాప్ మోడల్లోనే వచ్చేవి లేన్ కీప్ అసిస్ట్, రోడ్ డిపాచర్ మిటిగేషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లీడింగ్ వెహికల్ డిపాచర్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అడాస్లో మనకి మిస్ అవుతాయి. ఇంకా ఈఎంఐ ఆప్షన్ గురించి మాడితే 18 lakhs ఆన్ రోడ్ వెళ్ళినట్టయితేను 1,76,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టిన ఎస్టిమేటెడ్గా 4 years లోన్ తీసుకున్న 9.8% ఇంట్రెస్ట్ రేట్ కింద ఎవ్రీ మంత్ ఈఎంఐ 40,000 వరకు అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ డ్రైవర్స్ స్టీరింగ్ వీల్ డిజైన్ డాష్, డోర్స్ ఆర్ సేమ్ డిజైన్, సిల్వర్ డోర్ హ్యాండిల్, ఎక్స్టెన్షన్ ambient లైటింగ్ డోర్ హ్యాండిల్కి. ఫ్రంట్లో స్విచెస్ మనకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ ఉన్నాయి. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్, డ్రైవర్ సీట్ మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు VX స్పెషల్ ఈ వేరియంట్లో. 2 pedals అంటే ఓన్లీ CVT ఆటోమేటిక్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు ambient లైటింగ్ కంట్రోల్ స్విచ్ అనేది ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్లో అనిపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్. సో ఇప్పుడు సింగిల్ కలర్ ambient లైటింగ్ ఉంది కదా, దీన్ని మల్టీ కలర్గా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ వైట్, పర్పుల్, ఎల్లో, బ్లూ, రెడ్. సో మీరు చూడొచ్చు ఇప్పుడు పర్పుల్, ఇది బ్లూ, ఇది వైట్. అండ్ బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్సో మనకు బ్లింక్ ఆప్షన్స్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ మల్టీ కలర్ ambient లైటింగ్. ఏంటంటే ఈ అపెక్స్ ఎడిషన్లో మనకు కంపెనీ ఫిట్టెడ్గా ambient లైటింగ్ రావడం వల్ల వైరింగ్ ఇష్యూస్ అనేవి ఏవి ఉండే మనం బయట వేయించుకున్నట్టుగా. ఇప్పుడు బ్లింకింగ్ అనేది చూడొచ్చు మేము పెట్టాను. సో రండి ఒకసారి మరి లోపల స్టెప్ అయినాయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్. సో కీస్ చూపించలే కదా. సో కీస్ వచ్చేసి ఎలివేట్ VX వేరియంట్ అపెక్స్ ఎడిషన్ ఇలా ఉంటాయి. సేమ్ రెగ్యులర్ లానే లాక్ అన్లాక్ అండ్ ఇంజిన్ స్టార్ట్ బటన్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి హోండా లోగో, పియానో బ్లాక్ సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఉంది ప్రీమియంలీ. సో రండి ఒకసారి మనం వెహికల్ని స్టార్ట్ చేసి మిగతా మనం టెక్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో వెహికల్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ క్లస్టర్తో పాటు ఇన్ఫోటైన్మెంట్లో ఎలివేట్ గ్రాఫిక్స్ చూడొచ్చు. సో ఎలివేట్లో టాప్ మోడల్లోనే మనకు 10.25 inch టచ్ స్క్రీన్ వస్తుంది. ఇది మిడ్ వేరియంట్ VX కాబట్టి 8 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అనేది ఉంది. సో క్లస్టర్ గురించి మాట్లాడితేను మనకు సేమ్ టాప్ మోడల్ లానే ఇక్కడ మనకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే 7 inch డిజిటల్ క్లస్టర్ అనేది వస్తుంది. లెఫ్ట్ సైడ్లో డిజిటల్ మీకు ట్యాకో అనేది చూడొచ్చు. విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు, గెస్టర్ కంట్రోల్ లాంటివి. రైట్ సైడ్లో అనలాగ్లో మనకు స్పీడో చూపిస్తుంది. సెంటర్లో కూడా డిజిటల్ స్పీడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టెక్ ఫీచర్స్ నుంచి మాట్లాడితేను సో ఇది మనకి 8 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మిడ్ స్పెక్ ట్రిమ్ వేరియంట్ కాబట్టి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 speakers, ట్విట్టర్స్, బ్లూటూత్, రేడియో, గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, స్మార్ట్ వాచ్ యాప్, రిమోట్ వెహికల్ స్టార్ట్ స్టాప్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకు. మరి సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు జనరల్ సెట్టింగ్స్ చూడొచ్చు. డివైస్ లిస్ట్, USB కనెక్టర్, సౌండ్, బీప్, సిస్టమ్, వెహికల్, లేన్ వాచ్, కెమెరా సెట్టింగ్స్, రేర్ వ్యూ కెమెరా, అబౌట్, రీసెట్స్. సో రేర్ వ్యూ కెమెరా మనకు సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు, గైడ్లైన్స్ ఆఫ్ అండ్ ఆల్ అని. సో డీసెంట్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు, USB కనెక్షన్ అని. సో మళ్ళీ మనకు మాన్యువల్ బటన్స్ ట్యాకిల్ చేసుకోవడానికి ఇస్తున్నారు. రేడియో, బ్లూటూత్, టచ్ రెస్పాన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది మనకు ఈ ప్రైస్లో చూస్తే. రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. హజర్ లైట్ స్విచ్, AC వెన్స్. సో మనకు ambient లైట్ మల్టిపుల్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు సింగిల్ బటన్ ద్వారా. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది విత్ AQIతో పాటు డిజిటల్ డిస్ప్లే అండ్ క్లైమేట్ కంట్రోల్ బటన్స్. సాఫ్ట్ టచ్ డాష్, వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది VX వేరియంట్లో, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఆల్సో 12 volts పవర్ సాకెట్ ఉంది, USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ USB పోర్ట్ కూడా ఉంది. 2 cup holders, స్టైలిష్ CVT ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్తో పాటు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది. స్టోరేజ్ స్పేస్, సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్ కింద మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అనేది సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద. ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చేసి కూడా ఇందులో కూడా మనకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వస్తుంది విత్ గన్ మెటల్ గార్నిష్ ఇన్సిస్ట్ ఆన్ ది స్టీరింగ్ వీల్తో పాటు హోండా లోగో. క్రూజ్ కంట్రోల్ మిస్ అయింది కానీ ఆడియో మీడియా కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్, కాల్ డిక్లైన్, వాయిస్ కమాండ్స్ బటన్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. ఇంకా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి, అది కూడా హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది. రీచ్ కూడా ఉంది, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా ఉన్నాయి, బట్ డీసెంట్గా ఉంది.
ప్యాడా షిఫ్టర్స్ ఆటోమేటిక్లో వస్తాయి. నార్మల్ వైపర్స్ ఫంక్షన్స్ బట్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకు మిడ్ వేరియంట్లో. ట్విటర్స్ ఆన్ ద ఏ పిల్లర్ మౌంటెడ్, ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ IRVM వస్తుంది మనకు ఇంటీరియర్లో. LED డోర్ లైట్స్, సన్ వైజర్ వ్యానిటరీ మిర్రర్ ఉంది ప్యాసింజర్కి. ఇక్కడ సైడ్ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ లేదు. ఇక సన్ రూఫ్ వచ్చే వరకు మనకి ఇందులో సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ విత్ స్లైడ్ అండ్ టిల్ట్ ఫంక్షన్ అండ్ పించ్ కార్డ్తో పాటు వస్తుంది. డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. మాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ మూన్ రూఫ్ ఉంది. సో అపెక్స్ ఎడిషన్ వల్ల ఏంటంటే ఒక కొత్త ఇంటీరియర్స్ విత్ కాస్మెటిక్ చేంజెస్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్తో ఒక కొత్త వైబే తీసుకొస్తుంది ఎలివేట్కి. సో కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎలివేట్ పర్చేస్ చేసే వాళ్ళు అపెక్స్ ఎడిషన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. VX వేరియంట్ చూస్ చేసుకున్న వాళ్ళకి 15,000 ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఫ్యూయల్ లీడ్ అండ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం, నాబ్స్ అక్కడనే. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ డెఫినెట్లీ బాగుంటుంది హోండా కార్స్లో. ఇంజన్ గురించి మాడితే ఇది 7th జనరేషన్ లేటెస్ట్ సిటీ ఇంజనే, వెరీ రిఫైన్డ్ అండ్ హోండా ఇంజన్స్ మనకు తెలిసి రిలయబుల్. రండి ఒకసారి మీకు ఇంజన్ నాయిస్ ఎలా ఉంటుందో కూడా రిఫైన్డ్ ఇంజన్ అని చూపించబోతున్నాను. ఇది iVTEC 1498cc డిస్ప్లేస్మెంట్లో ఉన్న పెట్రోల్ ఇంజన్. ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి మనకు 16 వాల్వ్స్ ద్వారా. 119 bhp పవర్ తీస్తుంది. 145 Nm ఆఫ్ పవర్, డీసెంట్ ఇనఫ్. CVT ఆటోమేటిక్ విచ్ ఇస్ అ వెరీ స్మూత్ షిఫ్ట్ గేర్. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ వచ్చేసి 17 km/లీటర్ ఆఫీషియల్గా చెప్పాలి. రియల్ వరల్డ్లో కూడా మనకు 16 వరకు ఎక్కడ కూడా పోదు. BS6 ఫేస్ 3 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, టాప్ స్పీడ్ 160 వరకు కూడా వెళ్తుంది ఈ ఇంజన్ అనేది. సో పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకు వైర్స్ అన్ని కొంచెం బిట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి, మీరు చూడవచ్చు. బట్ రిఫైండబుల్ ఇంజన్ ఉండవి, రియలబుల్ కూడా. ఇన్సులేషన్ కూడా ఉంది బెటర్ ఎన్వేజ్ లెవెల్స్ కోసం. ఎలివేట్ యొక్క ఎక్స్టీరియర్ డైమెన్షన్స్ అనేవి కంపారబుల్ ఫిట్ బేస్డ్ ఆఫ్ గ్లోబల్ HRV అండ్ వెజిల్స్ అంత డైమెన్షన్స్గా అయితే ఉంటాయి. ఈ SV అనేది మన ఇండియాలోనే ఫాలోయింగ్ డెమిస్ ఫస్ట్ జనరేషన్ WRVగా అంటారు. హోండా ఎలివేట్ అనేది హైబ్రిడ్గా అయితే రాదు, ఎందుకంటే సిటీ లాగా డైరెక్ట్ మన 2026లో ఎలక్ట్రిక్ వెహికల్గా వస్తుందని అయితే హోండా వాళ్ళు చెప్తారు. హోండా ఎలివేట్ యొక్క సేల్స్ అనేది సెవరల్ గ్లోబల్ మార్కెట్స్లో ఉంది, లైక్ జపాన్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంకా అదర్ కంట్రీస్. ఎలివేట్ ఆల్సో బెస్ట్ సెల్లింగ్ SUVగా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లో మైలేజ్ అని అంటున్నారు. క్రీటా అనేది డైమెన్షన్స్లో ఎలివేట్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎలివేట్ అనేది రియల్లీ వాల్యూ ఫర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవ్ క్వాలిటీ, యాంపుల్ స్పేస్, ఇంటీరియర్, యూస్ఫుల్ ఫీచర్స్తో పాటు ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు 44,000 యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి ఎలివేట్ ఇండియా అండ్ జపాన్లో కలిపి. ఇక రియల్ మైలేజ్ ఆఫ్ ఎలివేట్ వచ్చేసి మాన్యువల్ అయితే మనకు 15 వరకు ఇస్తుంది, ఆటోమేటిక్ అయితే 13 వరకు ఇస్తుంది. ఎలివేట్ అనేది బెస్ట్ కార్ టు బై ఫర్ ఇండియన్ రోడ్స్ అని కూడా అంటారు. సేఫ్టీ రేటింగ్ ఆఫ్ ఎలివేట్ వచ్చేసి ఏషియన్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. ఎలివేట్ ఆల్సో హైబ్రిడ్లో అయితే రాదు, డైరెక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్లో రాబోతుంది 2026 అని చెప్పాను కదా. క్లెయిమ్డ్ రేంజ్ అనేది 400 to 450 కిలోమీటర్స్ మధ్యలో ఉండబోతుంది. ఎలక్ట్రిక్ ఆల్సో న్యాచురల్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ కూడా గెలుచుకుంది. హోండా సివిక్ టైప్ R అనేది మన ఫేవరెట్ కార్, ఫాస్టెస్ట్ కార్ ఆఫ్ హోండా అని కూడా అంటారు. ఎలివేట్ టాప్ మోడల్ యొక్క బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే వెంటిలేటర్ సీట్స్, ఆటో వైపర్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ అండ్ సౌండ్ ఇన్సలేషన్ అనేది ఎలివేట్లో ఉంటుంది. ఇంకా ఎలివేట్లో ఒక ప్రాపర్ కాంపిటీషన్ గురించి మాట్లాడితే క్రీటా, సెల్టాస్, టాటా కర్వ్ రీసెంట్గా కూపే కూడా తీసుకోవచ్చు, గ్రాండ్ విటారా, కుషాక్ అండ్ టైగోన్ అనేవి ఎలివేట్కి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ VX CVT ఆటోమేటిక్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ ఆన్ రివ్యూ. మరి ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే నేను చేయాలి తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ అండ్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ మార్కెట్లోకి ఎక్స్క్లూజివ్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్